బీజేపీ అభ్యర్థులు కూడా కన్ఫర్మ్ అయిపోయారు. సో ఎట్లా ఉంటుంది, ఏ అభ్యర్థికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఇక్కడ? గోపీనాథ్ గారు చనిపోయారు. నెక్స్ట్ ఎలక్షన్లో గోపీనాథ్ గారికి వాళ్ళ మిస్సెస్కి ఇద్దామని అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న పబ్లిక్. కాకపోతే అవతల పార్టీ నవీన్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన కూడా పేరు మోసిన గుండా అంటారు, దౌర్జన్యాలు అంటారు, ఏదేదో అంటున్నారు. కాకపోతే అంటున్నారు ఇక బందీ బలం అయితే వాళ్ళకి ఎక్కువ కనబడుతున్నది. జనాలలో మాత్రం టీఆర్ఎస్ ఉన్నది. కారు గుర్తుకే ఓటేసి కారుని గెలిపేయాలని అనుకుంటున్నారు. కానీ అంటే ఇప్పుడు అది పార్టీ ఏమో అధికారం పార్టీ కాంగ్రెస్ ఉంది కదా, మరి ఒకవేళ మరి ఈ పార్టీ ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిస్తే ఎట్లా మరి నిధులు తేవడం విషయంలో? బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నిధులు ఎట్లా అనేది పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బుల్డేజర్ వచ్చి ఇల్లు కూడా కొడతాయని భయపడుతున్నారు జనాలు. హైడ్రా ఎఫెక్ట్ చాలా ఉన్నది. ఇక్కడ కూడా ఎన్ని ఇల్లు కూలిపోతాయో, ఎంతమంది జనాలు రోడ్డు మీదకి రావాలని భయపడుతున్నారు. భయభ్రాంతం చాలా గురవుతారు. బట్ కాకపోతే మాత్రం ఎక్కువ మొత్తంలో జనాలు టీఆర్ఎస్కే వేయాలి, టీఆర్ఎస్ని గెలిపించాలి. వచ్చిన రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలు ఏదో ఒకటి 2 సఫలీకృతమైనవి, మిగతా మాత్రం ఏం కాలేవు.